మొంతా తుఫాన్ ఇవాళ ఆంధ్ర ప్రజానీకానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానీకాలను కూడా అంతనే విషాదం మిగిల్చింది. గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా, నేషనల్ హైవేస్తో సహా రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూరడు లోతు గుంతలు పడి ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత. ఒకవైపు కోత కోసిన వరి పంట, కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి. తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తార్పాలని కప్పితే ఆ వేడికి మొత్తం బూజు పట్టిపోయినాయి, అక్కడా కూడా పోయినాయి. కొట్టుకపోయిన పంట కొంత భాగం, తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం కుప్ప చేసుకొని తారిపాలు కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత. ఇక పత్తి అయితే చెప్పనవి కాదు, మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి మొత్తం పచ్చగా మారిపోయింది. అది రాలిపోయింది, పచ్చగా మారిపోయింది, అక్కడా కూడా పోయింది. పంట నెల రోజులకో 2 నెలలకో వేసిన 2 నెలలకు పోతేనేమో తక్కువ నష్టం ఉంటుంది. కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటికాడికి వచ్చిన పంట, ఇలా మార్కెట్కి పోవాల్సిన పంట మొత్తం నీళ్ళ పాలైపోయింది. ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి, అక్కడి యంత్రాంగం అంతా రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, రైతుల పంట పొలాలను విడిచేసి ఓదార్స్తూ ఉంటే, ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది, అక్కరా కూడా పోయింది. మనం చూసినాం, డీసీఎంలు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, మనుషులు గల్లంత అయిపోయినరు, రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి. అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం. ఒక భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి. క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ. జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు పడిపోయేది తప్ప గింత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలే. ఇలా వరంగల్ సగం పట్టణం 6 ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది, 6 ఫీట్ల నీళ్ళలో ఉంది. మొత్తం వాగుల పక్క పంటున్నటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క కిలోమీటర్ వరకు మొత్తం కోతకు గురైపోయినాయి పంటలు. ఏడుస్తున్నారు. అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ, రాళ్ళవాన పడి పంటలు ధ్వంసమైనప్పుడు కానీ, ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ, మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లో, అలాంటి విషాదం ఇవాళ అనేక గ్రామాలలో ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే నేను చెప్పినట్టుగా మొలకలు వచ్చినాయి కావచ్చు, బూజు పట్టినవి కావచ్చు, కొట్టుకపోయినాయి కావచ్చు, లేదా మునిగిపోయినాయి కావచ్చు, కోతకు గురైపోయినాయి కావచ్చు, ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కావచ్చు, వీటన్నిటి కూడా మీ అధికారులని, మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తత చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని, రైతుల్ని ఓదార్చాలని, రైతులకు ఒక భరోసా ఇవ్వాలని, రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయూత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ నేను మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించినవాడు కాబట్టి నేను చూస్తూ వందల మంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. బిడ్డ కళ్ళ ముందే పోయింది, బిడ్డ కళ్ళ ముందే మొత్తం మా నీళ్ళల్లో 6 ఫీట్ల నీళ్ళు వచ్చిన బిడ్డ, కట్టుబాటులో బయటకు వచ్చిన బిడ్డ అని చెప్తున్నారు. ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి, ఇళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి, వంట పాత్రలు నీళ్ళలో కొట్టుకపోయినాయి బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇంత హృదయ విదారకమైన, ఇంత గంభీరమైన పరిస్థితులలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము చూస్తున్నాం ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ చేయలే. వీళ్ళు వచ్చినాక మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. కొద్ది రోజులేమో వాళ్ళు బాకీ పెట్టింది మేము ఎట్లా తీరుస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇవాళనేమో మొత్తం 4 సంవత్సరాల బకాయి. దాదాపు పేద పిల్లలకు ఉన్నత విద్య అభ్యసించేటువంటి కెపాసిటీ లేకపోతే
తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి ఏ స్కీమ్ అయితే వచ్చిందో, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు, ఇలా 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయల బకాయి ఇలా పడుతుంది. నువ్వు ఏ విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసుకున్నా, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నా, పాత బకాయిలు గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి, రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు. వాళ్ళకైనా ఉద్యోగం వచ్చిన పోని పరిస్థితి, పై చదువులకు పోని పరిస్థితి, విదేశాలకు పోని పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే అప్పు పుట్టేవాళ్ళు, డబ్బు కట్టే స్తోమత ఉన్న వాళ్ళు తీసుకుపోతుంది తప్ప నిజమైన పేదవాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ రావట్లేదు. అనేక సార్లు మొరబెట్టుకున్నాం. పార్టీలుగా, విద్యార్థులుగా, కాలేజీల యజమాన్యాలుగా, స్కూల్ యజమాన్యాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. నేను కూడా గతంలో అనేకసార్లు విజ్ఞప్తి చేసిన. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది, రెసిడెన్షియల్ స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం. ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్లో, 177 కోట్లకు ఒక ఎకరం చొప్పున అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 1,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకునడానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్కి పనికొస్తలేవు. యాజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీసులు ఇస్తే 600 కోట్లు ఇస్తా అని చెప్పి, అంటే 10,000 కోట్లలో 600 కోట్లు ఇస్తా అని చెప్పి 200 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతున్నారు. ఇవాళ మళ్ళీ నోటీసు వాళ్ళు ఇచ్చి సమ్మె చేస్తా అంటే వాళ్ళకు అండగా సంఘాలు ముందుకు వస్తూ ఉంటే ఇవాళ ఈ కాలేజీల మీద విజిలెన్స్ దాడులని, లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్ దాడులని చేసి ఈ కాలేజీలో విద్యార్థులు లేరు, వాళ్ళు దొంగలక చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు రావాల్సిన బకాయిలు చెల్లించి ఆ కాలేజీలని, ఆ స్కూళ్ళని మంచి నడిపే బదులుగా ఇవాళ వాళ్ళు దొంగల లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎప్పుడు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అనేది సమస్యను సానుకూలంగా అర్థం చేసుకొని, దాని తీవ్రతను అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించాలి తప్ప ఎదురుదాడి చేసి ఇలా చిన్న యాజమాన్యాల మీద నువ్వు ఉక్కుపాదం పెడతా అంటే ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళ మీద ఉక్కుపాదం పెడుతుండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో కాలేజీల యాజమాన్యాలు లేవు. వాళ్ళ కాలేజీలో చదివినటువంటి లక్షల మంది విద్యార్థుల, వాళ్ళ తల్లిదండ్రుల, వాళ్ళ చుట్టాలకు సంబంధించిన అంశం అనే విషయం మర్చిపోతున్నారు. ఇవాళ చీకొడుతున్నారు ప్రజలంతా కూడా. మీరు తక్షణమే ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి బెదిరింపులకు పక్కకు పెట్టి సానుకూలంగా స్పందించి వాటి బిల్లులు పే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.